పరమగీతము 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. నాకొక చిన్న చెల్లెలు కలరు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయము ఏమి చేయడము, అది ప్రాకారము వంటిదైనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము, అది కవాటము వంటిదాయన దేవదారములతో దానికి అడ్డులను కట్టుదము. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలోనూ చాలా క్లిష్టమైనదని భక్తులు, బోధకులు, ఉపదేశకులు భావించే గ్రంథము ప్రకటన గ్రంథము. కానీ ప్రకటన గ్రంథము తరువాత మనకు అర్థమయ్యే గ్రంథాలు ఇంకా 2 ఉన్నాయి. ప్రకటన గ్రంథము మనకు క్షుణ్ణముగా అర్థమైతే తప్ప పరమగీత గ్రంథము అర్థము కాదు. ఎందుకు ఇలా అంటున్నానో మీకు నేను కారణాలు కూడా విన్నవిస్తాను. పరమగీతము కూడా అర్థమైన తరువాత సూపర్లేటివ్ అండర్స్టాండింగ్, అత్యంత ఉన్నతమైన అవగాహన మనకు వచ్చిన తరువాత మనకు అర్థమయ్యేది ప్రసంగి గ్రంథం. అందుకే ప్రసంగి గ్రంథము అసలు ఎవరికి సాధారణంగా అర్థం కాదు. ప్రసంగి గ్రంథంలో చాలా అభ్యంతరకరమైన మాటలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథానికి పరమగీతానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఎవరు విడదీయలేని కాదనలేని సంబంధం. కారణం ఏమిటంటే పరమగీతములో 8:8లో వివాహ కాలము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వివాహ కాలము వచ్చినప్పుడు మా చిన్న చెల్లెల విషయమై నేనేమి చేస్తున్నాను. ఈ వివాహ కాలం అనే మాట, ఈ వివాహ కాలం అనే మాట ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం 7వ వచనములో మనకు కనబడుతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. వివాహోత్సవ సమయమన్నా వివాహ కాలమన్నా ఒకటే భావం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది అని ప్రకటనలు ఉంటే అది వచ్చినప్పుడు మీరు ఏమి చేయటం అనే ప్రశ్న ఇక్కడ ఉంది పరమగీతంలో. 2వ మాట ప్రకటన 22:20, పరమగీతం 8:14. ఈ 2 కూడా ఆయా గ్రంథములకు ఆఖరి మాటలు. పరమగీతం 8:14లో నా ప్రియుడా త్వరపడును, వధువైన ఇరువలే ఉండును, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు లేడి పిల్లవలే ఉండును. త్వరపడును అనే మాట మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20లో చేసినట్లయితే ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అనే పిలుపుతో గ్రంథం ముగించబడుతుంది. నా ప్రభువా, నా ప్రాణప్రియుడా, తొందరగా వచ్చేసేయి, త్వరగా రమ్ము ప్రభువా అనే ప్రార్థనతోనే 2 గ్రంథాలు కూడా ముగించబడుతూ ఉన్నాయి. ప్రియులారా, అంత్యకాల సంభవములను వీక్షణ గ్రంథము ప్రకటన గ్రంథం అయితే, అంత్యకాలములో ఉండవలసిన సంఘమును గూర్చిన వర్ణన పరమగీత గ్రంథం. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే విషయం వ్రాయబడి ఉంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనగా యేసుక్రీస్తు మేఘముల మీద ఆరోహణుడై కూర్చుండి భూమి మీదికి వస్తూ ఉన్నాడు. ఎందుకొరకు వస్తున్నాడు ఆయన, ఎవరి కోసం వస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25:6వ వచనంలో
వచ్చుచున్న యేసును గూర్చిన ప్రకటన వ్రాయబడి ఉన్నది. మనకు తెలుసు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన రెండవ రాకడను గూర్చి మత్తయి 25వ అధ్యాయములో 3 ఉపమానాలు చెప్పారు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని ప్రకటన 1:7లో వ్రాయబడి ఉంది. ప్రకటన 22:20లో కూడా నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. నేను త్వరగా వచ్చుచున్నానని 22:20లో ఉన్నది కనుకనే వచ్చుచున్నానని చెప్పాడు కనుక భక్తుడు ప్రార్థన చేశాడు, ఆమేన్ ప్రభువైన యేసు త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు త్వరగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నప్పుడు యేసు క్రీస్తు యొక్క పరిస్థితి ఏమిటి? యేసు ప్రభు యొక్క పదవి ఏమిటి? యేసు క్రీస్తు యొక్క హోదా ఏమిటి? ఆయనకున్నటువంటి అంతస్తు, ఆయనకున్నటువంటి ఆఫీస్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఈ 3 ఉపమానాలలో మొదటి దానిలో ప్రభు చెబుతున్నాడు, యేసు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు రాబోవచ్చు ఉండగా ముందుగా ఒకడు పరిగెత్తుచున్నాడు కేక పడుతూ. 25:6లో మీరు చూసినట్లయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొనరండి అని ఒక కేక వినబడని. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎలాగో వచ్చుచున్నాడు? పెళ్లి కుమారునిగా వచ్చుచున్నాడు. యేసు త్వరలోనే రానై ఉన్నాడు వాస్తవమే. రెండవ రాకడలో యేసుక్రీస్తు యొక్క పదవి, హోదా ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆ 3 ఉపమానాలలో 3 పదవులు కనబడుతున్నాయి. మొదటి ఉపమానములో ఆయన పెళ్లి కుమారుడు, రెండవ ఉపమానములో లెక్కలు చూసుకొని వ్యాపారస్తుడు, లెక్కలు అడిగే అధికారి, మూడవ ఉపమానములో తీర్పు తీర్చే న్యాయాధిపతి. దేవుని బిడ్డలారా, ఆ ఉపమానములన్నీ కూడా చాలా లోతైన గనులు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన గ్రంథము ప్రకటన గ్రంథం అని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథములోని ముఖ్యాంశం ఏమిటనగా 1:7లో 22:20లో ఈ 2 వచనాల్లో చెప్పిన ప్రకారం ఇదిగో ఆయన మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు. కనుక యేసు రావటమే, యేసు రెండవసారి దేవుడికి రావటమే ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యాంశం. అయితే వచ్చుచున్నటువంటి యేసు ఎలాగో వస్తున్నాడట? పెళ్లి కుమారునిగా వచ్చుచున్నాడు. పెళ్లి కుమారునిగా వచ్చుచున్న యేసు ఎవరి కొరకు వస్తున్నాడు అంటే పెళ్లి కుమారుని కొరకు వచ్చుచున్నాడు. పెళ్లి కుమారుడు అనగానే ఆయన మైండ్లో ఏముంది? ఎవరి కొరకు వస్తున్నాడు? పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. పెళ్లి కుమార్తె అనగా ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ పరలోకపు రాజకుమారుడు కోరుకునే పెళ్లి కుమార్తె ఎవరు? ఆ దేవదేవుని అద్వితీయ కుమారుడు కోరుకునే పెళ్లి కుమార్తె ఎవరు? ఎటువంటి పెళ్లి కుమార్తె ఆయనకు సరిపోతుంది? ఎటువంటి పెళ్లి కుమార్తె ఆయన ప్రక్కన కూర్చోవడానికి యోగ్యురాలవుతుంది? ఆ విషయాన్ని మనకు తేటగా వివరించడానికి వ్రాయబడిన గ్రంథమే పరమగీత గ్రంథం. పరమగీతము యొక్క ఉద్దేశం ఏమిటంటే, పరలోకపు రాజకుమారుడు రెండవసారి పెళ్లి కుమారునిగా మేఘముల మీద కూర్చుని వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎటువంటి పెళ్లి కుమార్తె కొరకు ఆయన ఆశిస్తాడో మనకు తెలియజెప్పుట ఈ గ్రంథములోని ముఖ్యాంశము, మూలాంశం.
ఇలా ఒక చిన్న ఉపమానము సాదృశ్యము చెబుతాను. యేసుక్రీస్తు ఉపమానంగా కొన్ని కథలు చెప్పారు కదా, కథలు చెప్పి అందులో అంశాన్ని ఆత్మీయ భావానికి అన్వయించారు. ఉపమానము లేకుండా వారికి ఏమీ బోధింపలేదు. ఒక రాజకుమారుడికి ఒక రాత్రి వేళ కళ వస్తుంది. ఆ కళలో ఒక అందమైన అమ్మాయిని చూస్తారు. అందమైన అమ్మాయిని చూసిన తర్వాత ఆమె మీదే మనస్సు పెట్టుకుంటారు, ఆమెనే చేసుకోవాలనుకుంటారు. తర్వాత కొంతకాలం అయ్యాక తండ్రి గారు అంటారు, మా కుమారుడు పెళ్లికి ఎదిగాడు కదా, అతనికి పెళ్లి చేద్దాం, పట్టాభిషేకం చేద్దామని. అతను అంటాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెతోనే చేసుకుంటాను. రాజుగారు అంటాడు, సరే మరి ఎవరు అమ్మాయి చెప్పు, అమ్మాయి ఎవరి కూతురు, వాళ్ళ తండ్రి పేరు ఏంటి అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. పోనీ మరి ఎక్కడ, ఏ దేశం వాళ్ళది, ఏ ఊరు అంటే అది తెలియదండి నాన్నగారు, ఏ దేశమో కూడా తెలియదు. కనీసం అమ్మాయి పేరు తెలుసా అంటే అది తెలియదు. మరి ఎక్కడ తగిలింది అమ్మాయిని, ఎక్కడ చూసావు అంటే కళలో చూశాను నాన్నగారు అంటారు. నాయన నీ పెళ్లి కూడా కళలోనే జరుగుతుంది, ఎదులో జరగదు అంటారు. అది కాదు, ఏదైనా సరే ఆ అమ్మాయినే నేను చేసుకుంటాను, ఆమె ఎక్కడో చోట ఉందని నా హృదయం నాతో చెబుతుంది, నా మనస్సు చెబుతుంది. ఆమెను కల్లో చూసినా ఈ భూమి మీద ఎక్కడ ఉండే ఉంటుంది, అది నాకు గట్టి నమ్మకం, ఆమెనే చేసుకుంటాను అంటారు. సరే ఏకైక కుమారుడు ఆ అమ్మాయిని కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం ముందుకేశాడు కనుక రాజుగారు తలుచుకుంటే పెళ్లి ఏముంది, ఒక 10,000 మంది సైనికులని భూలోకమంతా వెతకండి గాలించండి పంపిస్తారు. కానీ వీళ్ళు ఎలా వెతకాలి? వాళ్ళకు నచ్చిన అమ్మాయిని తీసుకొస్తే ఈమె కాదు, నాకు అసలు కళ్ళు కనబడిన అమ్మాయి ఈమె కాదంటారేమో. ఎలాగా? అప్పుడు ఆ రాజకుమారుడు ఒక చిత్రపటమును గీస్తాడు, రాజకుమారుడు ఒక పెయింటింగ్ వేస్తాడు. కలలో చూసిన అమ్మాయి యథాతథంగా ఆ ముఖాన్ని చిత్రీకరించి ఈ ముఖం ఎక్కడ కనబడుతుందో ఆమెను తీసుకొని రమ్మంటారు. అప్పుడు ఈ 10,000 మంది సైనికులందరూ వెనక్కి వచ్చేసి ఒక 10 మంది మాత్రం ఆ పటాన్ని తీసుకుంటారు. ఈ 10 మంది ఈ చిత్రపటాన్ని తీసుకొని ఊరూరే తిరుగుతారు. 7 సముద్రాలు దాటి ప్రతి చిన్న పల్లెటూరు, ప్రతి చిన్న గ్రామము, మహాసామ్రాజ్యం మొదలుకొని రాజభవనాలు, అన్ని పల్లెలు, ఊళ్ళు, గ్రామాలు గాలిస్తారు. వాళ్ళు వెతికి ఎక్కడో చోట అడవిలో అచ్చి ముమ్మూర్తుగా ఈ పటములో ఉన్నటువంటి అమ్మాయి దొరుకుతుంది. ఆమెను తీసుకొచ్చి ఇతను పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఈ పరమగీత గ్రంథం ఏమిటంటే, పరలోకపు రాజకుమారుడు కూడా తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఎలాగుండాలో ఆయన గీసిన చిత్రపటము పరమగీత గ్రంథము. ఈ భూమి మీద విశ్వంలో ఎక్కడా లేనటువంటి, ఎవరికీ తెలియనటువంటి ఒక పరిశుద్ధమైన, సుందరమైన, బలమైన సంఘాన్ని, ఒక దాన్ని దేవుని సింహాసనం మీద పట్టపురాణిగా కూర్చొనగలిగిన సమర్థురాలు, యోగ్యురాలు కామను మన ప్రభువైన యేసు తన భవిష్య దృష్టిలో చూశారు. యేసుక్రీస్తున్న భవిష్య జ్ఞానంలో ముందుకు చూశారు. ఆమె లేదెక్కడ కూడా, ఆయన చూసినప్పుడు ఆమె లేదు, కానీ ఆయన తన భవిష్య జ్ఞానంలో చేశాడు. ఇదొక నేను పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి, అదిగో నేను చూసినటువంటి నా దర్శనములో, నా భవిష్య జ్ఞానములో, నా స్వప్నములో నేను చేసిన ఆ అమ్మాయి
ఇదిగో ఈ ఆకారము కలిగినదై ఉంటుంది, ఇటువంటి ముఖము కలిగినదై ఉంటుంది. ఈ పటములో ఉన్న సంఘాన్ని తీసుకురండి, నా రెండవ రాకడలో ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని ఇదిగో గ్రంథంలో ఆ పటాన్ని రాసి పెట్టాడు. పరమగీతంలో కనబడేది ఏంటంటే పరమేశ్వర రాజకుమారుడు తన భవిష్య జ్ఞానములో చూసిన పెళ్లి కూతురి ఫోటో అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగినగాక. చాలాసార్లు భక్తులు చెబుతుంటారు, మన ప్రభువు త్వరగా రానై ఉన్నాడు, ఆయన రాకడకు మనము సిద్ధపడదాం, ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. సిద్ధపడదాం అంటే అర్థం ఏంటంటారు? సిద్ధపడుతున్నది అర్థం ఏమిటంటే నీ బ్రతుకు, నీ ఆత్మీయ గుణలక్షణాలు, నీ స్వభావము, నీ రూపురేఖలు ముమ్మూర్తిలో అచ్చుపుట్టినట్టు ఈ పరమగీత గ్రంథములో ఉన్నటువంటి పోలికలు నీలోనికి వచ్చినట్లయితే, నీ ముఖరూపము ఈ సూర్యునికి ముఖరూపముగా మారినట్లయితే యేసుని పెళ్లి చేసుకుంటావు. అప్పుడు నీవు యేసు రాకడికి సిద్ధంగా ఉన్నావని అర్థం. సిద్ధపడిన భక్తుల వలనగా శివన్నిటిని పోలిన భక్తులు. సిద్ధపడుతనగా శివన్నిటి వంటి కళ్ళు మనకు ఉండాలి, శివన్నిటి వంటి పెదవులు మనకు ఉండాలి, శివన్నిటి వంటి నాలుక మనకు ఉండాలి, శివన్నిటి వంటి కణతలు మనకు ఉండాలి, శివన్నిటి వంటి శరీరాంగములు మనకు ఉండాలి, ఆమె వంటి హృదయము, ఆమె వంటి ప్రేమ, ఆమె వంటి ఆసక్తి మనకు ఉండాలి. అటువంటి లక్షణాలు మనము సంతరించుకోవడమే యేసు రాకడకు మనము సిద్ధపడడం. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కనుక పరమగీత గ్రంథము సంఘము రాకడ కొరకు సిద్ధపడే ఒక సాధనం. ఈ యొక్క సంఘమును క్రీస్తు రాకడకు సిద్ధపరిచే ఒక సాధనం. పరమగీతముని సరిగా పరిశోధించగలిగిన నాడు, పరమగీతములోని లక్షణాలు మనము సంతరించుకోగలిగిన నాడు యేసుక్రీస్తు మనల్ని సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. అంటే రెండవ రాకడలో మనం ఎత్తబడతామని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. పరిశుద్ధ లేఖనాలలో లేఖనములన్నీ ఒకే పేరుకు చెందినవి కాదు. పరిశుద్ధ లేఖనాలలో అనేక రకములైన వర్గములుగా భక్తులు, పండితులు వర్గీకరించారు. పరిశుద్ధాత్మ దేవుడే వాటిని వేరు వేరు రకములుగా వ్రాయించాడు. గమనించండి దయచేసి. భక్తులు చేసిన వర్గీకరణ యేసునాథుడు పౌలు భక్తుడు కూడా ఒప్పుకున్న వర్గీకరణ ఇలాగున్నది. ఏంటంటే మొదటి 5 గ్రంథములను పంచకాండములు అని పిలుస్తారు. యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు అంటారు. తరువాత యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము ఈ 5 కావ్య గ్రంథాలు. తరువాత యెషయా గ్రంథము నుండి మలాఖీ వరకు ప్రవక్తల గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు. అందులో హోషేయ వరకు పెద్ద ప్రవక్తలను కొంతమంది, యోవేలు నుండి చిన్న ప్రవక్తలను కొందరు విభజించారు. మరి కొందరు హోషేయ కూడా చిన్న ప్రవక్తేనా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొత్త నిబంధనలో మొదటి 4 గ్రంథాలు సువార్తలు. వాటిని మన ప్రభువైన యేసు యొక్క జీవిత చరిత్ర అని అంటారు. తరువాత అపొస్తలుల కార్యములు, క్రీస్తు సంఘము యొక్క ప్రారంభ చరిత్ర. తరువాత రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు పరిశుద్ధుల ప్రవర్తన నియమావళి. ఈ భూమి మీద క్రైస్తవులు నడుచుకునవలసిన విధానం, ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి, ఎలా ఫలించాలి, మన దైనందిన జీవితంలో
క్రీస్తు మార్గములు ఏ విధంగా మనం నడవాలి అనే ఉపదేశముతో కూడుకున్నవి పత్రికలు. కొత్త నిబంధనలు ప్రవచన గ్రంథం అని చెప్పగలిగిన గ్రంథం ఒకే ఒకటి ఉన్నది, అది ప్రకటన గ్రంథం. ఇందులో కావ్య గ్రంథముల కోవలోకి వస్తుంది పరమగీత గ్రంథం. ప్రవచన గ్రంథములనగా జరగబోవు సంగతులను మనకు తెలియచెప్పడానికి ప్రధానంగా వ్రాయబడిన గ్రంథం. కావ్య గ్రంథము అనేది చాలా సుందరమైనటువంటి ఒక లేఖన భాగము. ఈ కావ్య గ్రంథములో అలంకార భాషలో ఆధ్యాత్మిక సత్యములు మనకు వ్యక్తపరచబడుతున్నాయి. కనుక బైబిల్ గ్రంథము నిండా అనేక స్థలములలో ఉపమాన భాష, అలంకార భాష, ఫిగరేటివ్ మెటఫోరికల్ లాంగ్వేజ్ అనేది ఉన్నది. కానీ కావ్య గ్రంథములో మరింత కాన్సన్ట్రేటెడ్గా, మరింత ఎక్కువ స్థాయిలో, తీవ్ర స్థాయిలో, మరింత చిక్కనైనటువంటి రీతిలో ఈ అలంకార భాష వ్రాయబడి ఉంది. వినండి బాగా. ప్రవచన గ్రంథములో అలంకార భాష ఎలాగైతే ఉన్నదో ఈ కావ్య గ్రంథం అనే దాంట్లో కూడా ప్రవచనములు అలాగే ఉన్నాయి. Like we have figurative language in prophetic books, we have prophecies, future events foretold in the poetic books also. అలాగే ప్రవచనములతో కూడిన కావ్య గ్రంథము పరమగీత గ్రంథం. ఒకటి పరమగీతమే కాదు, ప్రసంగి కూడా కావ్యమే చేసే కదా. కావ్య గ్రంథములండి 5. కావ్య గ్రంథములు లేఖనాలను పౌరన్నాడు సత్యవాక్యమును సరిగా విభజించువానిగా వీరికి కనపరుచుకో. ఎందుకు తెలుసా ప్రియులారా? ఒక్కొక్క కోవకు చెందిన లేఖన భాగమును వివరించడానికి వేరు వేరు వ్యాఖ్యాన పద్ధతులు కలవు. దట్ ఈస్ paramountly important fact. ఒక్కొక్క వర్గములకు చెందిన లేఖన భాగముని ఒక్కొక్క రకముగా వ్యాఖ్యానించవలెను. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగే రాయబడి ఉంది. నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మరణమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడి దయచేయవలెనని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడిందో గమనించారా? ఆ మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే, బోధింపవలసిన విధముగానే. ఇష్టానుసారంగా బోధించకూడదు. బోధించాల్సిన విధానం ఒకటి ఉన్నది. అసలు ముందు నువ్వు ఎత్తుకున్న మూల వాక్యం అది కావ్యములలోనిదా, ప్రవచనములలోనిదా, చరిత్ర గ్రంథమా? ఇప్పుడు మొర్దెకై ఉన్నాడు, హామాను ఉన్నాడు, అది చరిత్ర. మొర్దెకై తన పినతండ్రి కూతురు హదస్సాను తన కూతురుగా దత్తు తీసుకుని చరిత్రది. అబ్రహాము రాజులను సంహారము చేసి వచ్చి వెలికి చెరుకు 10వ భాగములు ఇచ్చాడు. దట్ ఇస్ హిస్టరీ. దాంట్లో మళ్ళా మనం దానికి అసలు నిజముగా అబ్రహాము దేవుడికి సాదృశ్యము, ఆ రాజులేమో సైతానికి సాదృశ్యం బోధ చేయదు. అది చరిత్ర. చరిత్ర అంటే ఏమండి, చరిత్ర ఎక్కడుందో దాన్ని ఉన్నట్టుగానే అక్షరార్థంగా తీసుకోవాలి. అలాగే ప్రవచనములలో కూడా కొన్ని జరగబోతున్న చరిత్ర కదా ప్రవచనం అంటే.
ఇప్పుడు యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అదంతా అక్షరార్థంగా వస్తాడంతే. మళ్ళీ అందులో సాదృశ్యం లేదు. ఆయన వచ్చును అనగా ఆయన నిజంగా రాదు, కానీ ఆయన ఆత్మ అదృశ్య రూపంగా ఎక్కువగా మనలో పనిచేస్తుంది. అదే యేసు రావడం అని ఇలాంటి వ్యాఖ్యానాలు చెప్పదు. నిజంగా యేసు వస్తాడంటే విన్నారా? యేసు రాకడం మాత్రము యథార్థము, అక్షరార్థము. పెళ్ళనేది మాత్రం ఆత్మరూపకము, సాదృశ్య రూపకము. ఎందుకు ఇన్ని విధాలుగా నేను చెబుతున్నానంటే, సరైన వ్యాఖ్యాన పద్ధతులు అవలంబించకుండా వ్యాఖ్యానిస్తే మనము సత్యమును కాదు అసత్యములోనికి వెళ్ళిపోతాం. సత్యాన్ని కనుగొనలేం, అబద్ధాల్లోకి వెళ్ళిపోతాం. అందుకే బోధించవలసిన విధము కానీ అనే మాట మీద ఆధారపడే గ్రంథములు రాయబోతున్నాను. వ్యాఖ్యాన పద్ధతులు, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. పద్ధతి ప్రకారం వ్యాఖ్యానించాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 20 దయచేసి ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల అరుణోదయము కలుగది. ఈ వాక్య ప్రకారం అంటే ఏ వాక్యము? ప్రమాణ వాక్య ప్రకారం. ప్రమాణము అంటే అర్థం ఏంటంటే కులబద్ధాన్ని అర్థం. ప్రమాణ వాక్యమును ముద్రించమని ముందు చెప్పారు 16వ వచనంలో. ప్రమాణ వాక్యమును కట్టును ఈ బోధను ముద్రించి లెట్ దేర్ బి ఎ మెజరింగ్ లార్డ్ ఫర్ ది లెటర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అసలు ప్రపంచంలో ఏ బోధకుడైనా సరే ఆ మెజరింగ్ రాడ్ ప్రకారం, ఆ ప్రమాణ వాక్యం ప్రకారం, సిద్ధాంత పద్ధతి ప్రకారం, వ్యాఖ్యాన సూత్రం ప్రకారం బోధించకుంటే వాళ్ళ సంఘాలకు శరీరయం కలగదు. ఏదో బైబిల్ చెప్పేసాం కదా అని చెప్పేకపోకూడదు. లెక్క ప్రకారం దాని పద్ధతి ప్రకారం చెప్పాలి, లేకపోతే వారికి అరుణోదయము కలగదు. బైబిల్ మాట్లాడుకొని నరకానికి పోవచ్చు. మనం బైబిల్ మాట్లాడుతూ సైతాన్ని చేయగలవచ్చు. బైబిల్లో వచనాలు ఎత్తి బోధిస్తూనే మహాబలులైన సంఘాన్ని కట్టవచ్చు. బైబిల్ వచనాలు చెబుతూనే దేవుని ప్రజల్ని అబద్ధం వేసి చీకట్లోకి నడిపించవచ్చు. అబద్ధ బోధలు చేసే వాళ్ళందరూ ఎత్తి చెప్పేది బైబిల్ వచనాలు కాదా? బైబిల్లోని వచనాలు ఎత్తి చెబుతున్నారు కానీ వెలికి వస్తున్న వ్యాఖ్యానం ఏమో అబద్ధ బోధ. యెహోవా సాక్షులు ఎత్తుకునేది ఈ బైబిల్ వచనాలు. యేసు దేవుడు కారణం చెప్పడానికి ఈ వచనాలు ఎత్తుకుంటున్నారు. అలాగే అన్ని ఎవ్రీ అదర్ డినామినేషన్, ఎవ్రీ అదర్ రాంగ్ కల్ట్ ఈ వచనాలు బైబిల్ వచనం ఎత్తుకోగానే ఎదిరించేసినట్టు కాదు, దాని సరైన వ్యాఖ్యానం చెప్పాలి. వాక్యం తెలిస్తే చాలు, వాక్య భావం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దేశులను దేశులని మీరు తీర్పు తీర్చకపోరు అని మాట్లాడుతున్నారు. చూసారా? కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యమే మీకు తెలిసి ఉంటే అనలేదు. వాక్య భావం, వాక్యం అందరికీ తెలుస్తుంది కానీ భావం తెలుసా? వాక్యం అందరికీ తెలుసు, అందులో ఉన్న దేవుని స్వరం ఏంటో తెలుసా? ఏ ఉద్దేశముతో దేవుడు ఆ మాటలు వ్రాయించాడు ఆ ఉద్దేశం తెలుసా? ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు మనం వ్యాఖ్యానం, కానీ పరిశుద్ధాత్మ దేవుని వ్యాఖ్యానం ఏంటి అసలు? దానిని మనం గ్రహించాలంటే కొన్ని వ్యాఖ్యాన పద్ధతులు అవలంబించాలి. ఆ వ్యాఖ్యాన పద్ధతులు ఏదో తెలుసుకోవడానికి ఇది ఏ
దానిని మనం గ్రహించాలంటే కొన్ని వ్యాఖ్యాన పద్ధతులు అవలంబించాలి. ఆ వ్యాఖ్యాన పద్ధతులు ఏదో తెలుసుకోవడానికి ఇది ఏ కోవకు చెందిన లేఖనము తెలుసుకో గనక పరమగీత గ్రంథము కావ్యము గనక కావ్యమును వ్యాఖ్యానించినట్లే వ్యాఖ్యానించాలి. అది చరిత్ర గ్రంథం కాదు, మీరు బాగా గమనించాలి. కావ్యము వేరు, చరిత్ర వేరు. ఎందుకు ఈ మాట చెబుతున్నానో ఇప్పుడు మీరు చెప్తాను, బాగా గమనించాలి. ఇప్పుడు పరమగీతములో ఉన్నది అసలు చరిత్రగానే కాదు. ఎప్పుడైతే బాగా గమనించాలి, ఎప్పుడైతే చరిత్ర లేని చోట ఒక చరిత్రను సృష్టించాలని నీవు ప్రయత్నం చేస్తావు, తప్పకుండా పప్పులో కాలేస్తావు. అది జరిగిన కథ కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో జరగవలసిన కథ. పరమగీతం యొక్క పూర్వాపరాలు చెబుతూ పేరు పొందిన దైవ సేవకులు, గొప్ప గొప్ప భక్తులు, బైబిల్ వ్యాఖ్యాతలు ఇలాగ చెప్పారు. ఈ గ్రంథములో సొలొమోనుది దుష్టపాత్ర. రాజుడే సొలొమోను, ఆయన విలన్ చేశారు. సొలొమోను అంట ఒక పల్లెటూరి పిల్లను మోహించి ఆమెను తన అంతఃపురానికి తెచ్చుకున్నాడట. అయితే ఆ పల్లెటూరి అమ్మాయి అంతకంటే ముందే ఒక గొర్రెల కాపరిని ప్రేమించిందట. విన్నారా ఈ వ్యాఖ్యానం? ఎందుకు ఇంత బాధపడి వ్యాఖ్యాన పద్ధతి ఎందుకు కంపశేషి పెట్టుకున్నానో చెప్తున్నా. అది కావో బాబు, చరిత్ర కూడా చెప్పమన్నానండి. అది తప్పని ఇప్పుడు నిరూపిస్తాను. దట్స్ రాంగ్. సొలొమోను అంటే ఈ సూలమితి అనే అమ్మాయిని ఊళ్ళో నుంచి అంతఃపురాన్ని తెచ్చుకున్నారు. ఈమె ప్రేమించినటువంటి ప్రియుడు గొర్రెల కాపరి. ఈ సొలొమోను రాజు అంటాడు, ఆ గొర్రెల కాపరి దగ్గర ఏముందని వాటిని ప్రేమిస్తున్నావు, నా దగ్గర చూడు ఈ బంగారము, వెండి, సంపదలు, రత్న వజ్ర వైఢూర్యాలు, ఈ రాజభవనం, ఈ పరిచారికుల సేవలు, పరిచర్యలు, ఈ అట్టహాసం, అధికారం, ఇదంతా చూడు, ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను కదా, వచ్చేసేయమంటారు. నన్ను భర్తగా స్వీకరించమంటారు. దాన్ని ఆమె మాత్రం ఒప్పుకోలేదంట. ఆమె మాత్రం ఒప్పుకోలేదు. నీకున్నదే సర్వ సంపదల కంటే నా నిరుపేద ప్రేమికుడే నాకు కాదు. అతని కిరీటం లేదు, సింహాసనం లేదు, ప్రభావి లేదు. అతనికి నీకున్నటువంటి 2 బంగారములు, వజ్ర వైఢూర్యాలు, సంపదలు లేవు. కానీ నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. ఆమె కళ్ళ కనబడుతున్న జిజేలమంటున్నటువంటి ధనరాశులన్నిటి తృణీకరించి ఆ నిరుపేదనే ప్రేమించింది. ఈ భూమి మీద యేసు మనం అతను చూచి అపేక్షించినట్లుగా యేసులో స్వరూపము కానీ సొగసు కానీ లేదు. ఆయన వ్యసనాక్రాంతుడుగా మన ముందు కనబడుతున్నారు. సంఘ కన్యక యేసును ప్రేమించటం ఈ శూలమితి ఆ బీద గొల్ల పిల్లవాడిని ప్రేమించినట్లుగా ఉంది. మనం యేసును ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన ఏ స్వరూపం మనకు కనబడడం లేదు. కానీ ఈ లోకపు సంపదలు మనలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లోక ధనము, మోషే అన్నాడు కదా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ లోకపు ధనము, లోకపు ఆడంబరం, లోకపు సౌందర్యం నన్ను ఆకర్షిస్తుంది. అది ఆ యేసులో ఏముంది, నన్ను నా దగ్గరికి రా, ఈ మహిమంతా నీకు అయిపోతుంది. సైతాను మనలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంఘ కన్యక చెబుతుంది ఏంటంటే, ఈ రాజ్యము, సింహాసనం నాకు అక్కడ లేదు, నాకు కావలసినది నా ప్రాణప్రియుడు యేసు దొరికితే చాలు. యేసు నాకుండగా ఈ లోకంలో లేదు, నాకు అక్కడ లేదు అని సంఘ కన్యక చెబుతోంది. అది పరమగీతం యొక్క నేపథ్యము. ఇది సొలొమోను జీవితంలో జరిగిన ఒక నిజ యథార్థ సంఘటన.
ఆమె యథార్థమైన ప్రేమకు సొలొమోను ముగ్ధుడై ఈ కావ్యాన్ని రాశాడు అని చాలా మంది భక్తులు వ్యాఖ్యానించారు. నేను కొంతకాలం నమ్మాను. కానీ బైబిల్ పరిశోధిస్తుండగా ఆ వ్యాఖ్యానాన్ని తప్పని దేవుడు నాకు నేర్పించారు. దయచేసి పరమగీత గ్రంథంలోనికి మనం చూద్దాం. కావ్యములో చరిత్ర గురించి ఎందుకు క్లియర్గా చెప్తున్నారు. Let us learn how to break the scripture, how to comment it, how to interpret it. పరమగీత గ్రంథం ఇప్పుడు చెప్పుకున్న కథలో ఈ అమ్మాయి ప్రియుడు ఎవరు? గొల్ల కాపరి, పల్లెటూరులో ఉన్న బీద కాపరి. సొలొమోను ఎవరు? ఆమె మనస్సు ప్రియుడి మీద నుంచి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దుష్ట పాత్ర అని చెప్తున్నాను. ఇప్పుడు ఈమె ప్రియుడి సంగతి ఏదో మనం చూద్దాం. దయచేసి పరమగీతము దయచేసి 6వ అధ్యాయం 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుడు దానను. నా ప్రియుడు ఏమి చేయుచున్నాడు? పద్మములలో మేపుచున్నాడు. మేపుట ఎవరి పని? మేపుట కాపరి పని. కనుక 6వ అధ్యాయం 3వ వచనములో ఆమె తన ప్రియుడిని ఒక కాపరిగా సంబోధించింది. కానీ 6వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. ఉద్యానవనములందు మేపుటకును పద్మములను వేరు కొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనములకు పోయెను. ఉద్యానవనము అంటే దేన్ని అంటారు చెప్పండి? మహారాజులు పెంచుకొని తోటను ఉద్యానవనం అంటారు. ఇప్పుడు ఈమె ప్రియుడు బీద గొర్రెల కాపరైతే అతనికి తన స్వంత ఉద్యానవనం ఉంటుందా? సరే, పరమగీతము 2:4 చదవండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఈ ప్రియునికి ఒక విందుశాల ఉన్నది, ఒక ఉద్యానవనము ఉన్నది. తర్వాత ఇంకొక మాట గమనించాలి. విందుశాల, ఉద్యానవనము అంతేకాకుండా ఆ ప్రియుడు ఈమెను వర్ణిస్తున్నటువంటి విధానము మనం చూద్దాం దయచేసి. 6వ వచనం చదవండి దయచేసి. నా సఖి, నీవు తిరుషాపట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, తెక్కెములనెత్తిన సైన్యము వలె. గొర్రెల కాపరి తన భార్యను, తన ప్రేయసును, నా సఖీ నువ్వు గొర్రెల మందవలె ఉన్నావంటే అర్థం చేసుకోవచ్చు. గొర్రెవాడు తన భార్యను నీవు అందమైన గొర్రె పిల్లవలే ఉన్నావంటే అర్థం చేసుకోవచ్చు. ఆ గొర్రెవాడు తన భార్యను ఎవరు పిలుస్తున్నాడు? నీవు తెక్కెములను ఎక్కిన సైన్యం. తెక్కెముల సైన్యం ఎప్పుడు ఎక్కుతుందో తెలిసినా యుద్ధమునకు బయలుదేరినప్పుడు జెండాలు పైకెత్తి ముందుకు నడుస్తారు. గొర్రెల కాపరి తన భార్యను సైన్యంతో పోల్చడం మనం ఎలాగా సమర్థిస్తాం? తరచు చూడగా ఈ ప్రియునికి ఉద్యానవనాలు, విందుశాలలు, తెక్కెములెక్కిన సైన్యాలు సుపరిచితమైనట్టుగా కనబడుతున్నాయి. కొన్ని చోట్ల 7వ వచనము చూడండి దయచేసి. కొన్ని చోట్ల గొర్రె పిల్లలతో, పశువులతో పోలుస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల సైనిక భాష మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి 7వ అధ్యాయము 4వ వచనము చూడండి దయచేసి. నీ కందరము దంత గోపుర రూపము. కొంచెం ఆగండమ్మా.
దంత గోపుర రూపం. నీ కందరం అంటే మెడ గోపురం లాగా. ఆ గోపురం సంగతి 4వ అధ్యాయంలో రండి చెబుతారు. గోపురం సంగతి ఏంటో 4వ వచనం. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులు సూర్యుల కవచములన్నీ వేలాడు ఆ గోపురముతో నీ కందరము. ఈ ప్రియుడు తన ప్రేయసిని ఎవరితో పోలిస్తున్నాడంటే దావీదు మహారాజు ఒక గోపురము కట్టించాడు. ఆయా దేశముల మీదకి వెళ్ళి వారిని జయించినప్పుడు ఆ రాజుల యొక్క సొమ్మును కొలసొమ్ముగా పట్టుకొచ్చినప్పుడు డాళ్ళు, కత్తులు, కటార్లు ఆయా దేశముల్లో ఉన్నటువంటి ఘనమైన యుద్ధాయుధములన్నీ జయసూచకములుగా వేలాడదీయడానికి స్పెషల్గా ఒక దంత గోపురము దావీదు కట్టించాడు. ఆమెలాగా ఆ గోపురములాగా నీ మీద ఉన్నదంటాడు. పల్లెటూరి గొల్లవాడు దావీదు కట్టిన గోపురాన్ని ఎప్పుడు తీసుకుంటాడు? తరచు చూడగా ఈ ప్రియుడు రాజులాగా మాట్లాడుతాడు. స్పీక్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ కింగ్. వ్యూహిత సైన్య సమభీకర రీతిని. గొల్లవాడి భాష అది. ఎవరి భాష? వ్యూహము తీరిన సైన్యం ఎలా ఉంటుందో గొర్రెల కాపరికి ఏం తెలుసు? రాజుకు. మరి ఈమె ప్రియుడేమో గొర్రెల కాపరి అంటారు, మరి ఆ ప్రియుడంతా రాజుగారి భాష మాట్లాడతారు. నా ప్రియురాలు అంతఃపురములు తెచ్చి మాట్లాడతారు. నా ప్రియురాలు ఉద్యానవనము వంటిది అంటారు. నా ప్రియురాలు గోపురము వంటిది, యుద్ధాయుధముల గోపురము వంటిది, పెక్కము ఎత్తిన సైన్యము వంటిది అంటాడు. ఏమండి? తర్వాత పరమగీతము 7:11 చదవండి. నా ప్రియుడా ఎల్లు రైలు. ఎక్కడికి పోదాం అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నావు అన్నమాట. పట్నంలో. అసలు ప్రియుడు దొరికింది ఎక్కడ దొరికాడంటే పట్నంలో దొరికాడు. పల్లెల్లో పోదాం అంటుంది, కానీ పల్లెల్లో దొరికి పట్నంలోకి వెళ్దాం అంటుంది. అసలు మొత్తం కుప్పకూలిపోతుంది ఆ వ్యాఖ్యానం. ప్రియులారా, కొన్ని చోట్లనేమో ఈ శూలమితి ప్రియుడు రాజు వలె కనబడుతున్నాడు, మరికొన్ని చోట్ల గొల్లవాణి వలె కనబడుతున్నాడు. మేపువాడు, మరికొన్ని చోట్ల ఏలివాడు, మరికొన్ని చోట్ల సేనాధిపతి. దావీదు యొక్క గోపురములన్నీ లోపల తిరిగి చూచిన అనుభవం అతనికి ఉన్నది. మరొక వర్గములకు చెందిన పండితులు ఏం చెప్పారంటే సొలొమోనే ప్రియుడు. సొలొమోన్ దుష్టపాత్ర కాదు. ఈ పరమగీతంలోని శూలమితి కన్యక ఎవరికి సూచన? సంగమునకు సూచన. దాంట్లో అనుమానం ఏమి లేదు. అనుమానం ఏమి లేదు. మరి శూలమితి ఒకవేళ సంఘం అయితే సంఘము యొక్క భర్త, సంఘం యొక్క ప్రియుడు ఎవరు? యేసు. యేసుకు సొలొమోనుకు దేవుడు పోలికలు ఉన్నాయి. సొలొమోను దావీదు కుమారుడు, యేసు కూడా దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు. గబ్రియేలు కూడా వచ్చి మరియమ్మకు చెప్పారు, దయాప్రాప్తురాలా నీ విషయము అని చెబుతూ, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక యేసుక్రీస్తును లేఖనములు దేవుడు ఏమని పిలిచాడు? దావీదు కుమారుడు. మరి సొలొమోను దావీదు కుమారుడు, యేసు కూడా దావీదు కుమారుడు. యేసుక్రీస్తుకు యెషయా 9:6లో కొన్ని బిరుదములు ఉన్నవి.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, ఉచితగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సొలొమోను అనే పేరుకు సమాధానకర్త అని అర్థం. మరి యేసుకున్న బిరుదులో ఒకటి సమాధానకర్త. యేసు అన్నాడు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. మరలా మొదటి తిమోతి 3:14 అక్కడ ఉండదంటే దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. యేసయ్య ఏం చేస్తున్నారు? ఈ బండ మీద నా సంఘము అనే దేవాలయమును కట్టుకున్నాడు. సొలొమోను దేవుని మందిర నిర్మాణకుడు. సొలొమోను భౌతిక సంబంధమైన రాళ్లతో దేవాలయం కట్టాడు. యేసు సజీవ రాళ్లతో దేవాలయం కడుతున్నాడు. సొలొమోను మందిర నిర్మాణకుడు, యేసు మందిర నిర్మాణకుడు. సొలొమోను సమాధానకర్త, యేసు సమాధానకర్త. సొలొమోను దావీదు కుమారుడు, యేసు దావీదు కుమారుడు. అసలు యేసుకు సొలొమోను మిగిలిస్తున్నాయన్న. సొలొమోను దుష్టపాత్ర ఏంటి? సొలొమోనే ప్రేమించున్నాను అనేవాళ్ళు ఉన్నారు. మళ్ళా చెప్పేది, మరి సొలొమోను గొర్రెలను ఎప్పుడు మేపాడు? ఆధ్యాత్మిక మందితో మళ్ళీ వచ్చిన వదిలేస్తుంది. నా ప్రియుడు పద్మములు మేపుతున్నాడు. నా ప్రియుడా, నీ మందలు మీరు ఎక్కడ మేపుడు? క్రమజీవితము 1:7. నా ప్రాణప్రియుడా, నీ మందలు నీ వచ్చక మేపుడివు. ఒకవేళ చాలమ్మా, ఒకవేళ ఇప్పుడు 2వ వర్గము పండితులు చెప్పినట్లు అసలు సొలొమోనే ప్రేమించిందయ్యా బాధలు అనేది రైట్ అయితే, నా ప్రాణప్రియుడా సొలొమోను, నువ్వు గొర్రెలు ఎక్కడ మేపుడివు అని అంటే ఏమంటాడు? పిచ్చికారి పట్టిందా? గొర్రెలు మా నాన్నమైతే మేపిండొచ్చు, నేను పుట్టిందే రాజకుమారుడిగా పుట్టాను, గొర్రెలు మేపడం నాకేం తెలుసు అంటాడు. ఒకవేళ సొలొమోనే ప్రియుడు అనుకుంటే ఆయన ఎప్పుడు గొర్రెల్ని మేపలేదు. కొన్ని గొర్రెలు మేపేవాడే ప్రియుడు అనుకుంటే దావీదు కట్టిన దంప గోపురం ఆ గొల్లవాడికి తెలిసే అవకాశం లేదు. మరి ఇప్పుడు గొల్లవాడు ప్రియుడు కాదు, రాజు ప్రియుడు కాదు, ఎవరండి ప్రియుడు? అందుకు దేవుని బిడ్డలారా, అసలు సొలొమోను షూలమ్మితి ప్రియుడు అనుకోవడానికేమో కొన్ని వచనాలు ఈ కాపరి అనే వచనం అడ్డేస్తున్నాయి. గొల్లవాడే ప్రియుడు సొలొమోను దుష్టపాత్ర అనుకోవడానికి ఈ సైన్యము, మిలిటరీ లాంగ్వేజ్ కొంత అడ్డం వస్తుంది. మరి ఎవరనుకుంటారు? ఎవరో చదువుకున్నాను. అసలు నిజ జీవితములో రాజైన వానికి కాపరిత్వం తెలియదు, కాపరి అయిన వానికి రాజరికం తెలియదు. యథార్థ జీవితంలో లోక సంబంధంగా నిజమైనటువంటి అక్షరార్థమైన జీవితంలో రాజు కాపరి కాదు, కాపరి రాజు కాదు. ఆ షూలమ్మితి ప్రియుడు ఎవరు? ఆనాడు చరిత్రలో చారిత్రకంగా ఒక అమ్మాయి ఉండింది. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాడు ఒక అమ్మాయి ఉండింది. ఆమె ప్రియుడు ఎవరని వెతుక్కుంటే, చరిత్ర వెతుక్కుంటే మనకి చిక్కు వచ్చిపడింది. నిజానికి అది చరిత్రగానే కాదు. చరిత్ర అయితే అది ఆధ్యాత్మిక ప్రపంచంలో జరగబోయే చరిత్రే కానీ జరిగిపోయిన చరిత్ర కాదు. అసలు విషయం ఏంటంటే, ఆనాటి షూలమ్మితి ప్రియుడు ఎవరో నాకు తెలియదు కానీ ఈనాటి షూలమ్మితి ప్రియుడు నాకు తెలుసు. ఆయన రాజు, కాపరి 2 కలిసిన వ్యక్తిత్వం. దేవుడి స్తోత్రం కలిగిన కాదు. అర్థమైందా? సంఘము అనే షూలమ్మితికి ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయన రాజు మరియు కాపరి. యేసు క్రీస్తులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి కనుక
ప్రవచన రీతిగా ఉపమాన రీతిగా షూలమ్మితి ప్రియుణ్ణి ఒకసారేమో కాపరులాగా రాశాడు పరిశుద్ధాత్ముడు, ఒకసారేమో రాజులాగా రాశాడు. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 6వ వచనములో యేసునాథునికున్న 2 హోదాలు, 2 విధులు రాయబడి ఉన్నాయి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము గొర్రెలమైతేనేమో ఆయన కాపరి, మనం ప్రజలమైతే ఆయన రాజు. కనుక రాజు కాపరు. అసలు యేసు వ్యక్తిత్వంలో ఉండి పదవులు ఏంది అని ఆలోచిస్తే ఒకటో రాజు, ప్రవక్త, యాజకుడు, తండ్రి, భర్త, సేనాధిపతి, ఒకటి అలా కాదు. ఇవన్నీ కలిస్తేనే యేసు రూపం తయారైంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సొలొమోను జీవిత కాలంలో ఒక యథార్థ సంఘటన జరిగింది. అది ఎందులో రాశాడు అందు అనుకోవాల్సిన అవసరమే లేదు. కానీ పరమగీతములో రాసిన సంఘటన భవిష్యత్తులో నా బ్రతుకులో జరగాలి అనుకో, అది నీకు క్షేమాభివృద్ధి. దేవుని నేను సూలమ్మితిని, నా ప్రియుడు యేసు, ఆయన నాలో ఎటువంటి సౌందర్యాన్ని కోరుచున్నారు. ఈ రోజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. నాలో నా ప్రియుడు కోరిన సౌందర్యం ఏమిటో నాకు తెలియజెప్పడం పరమ జీవితపు పరమార్థం. గతాన్ని గురించి ఎందుకు తన్నుకోవడం అనవసరంగా? బాబు, అసలు షూలమ్మితి అనే ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్. అర్థమైందా? షూలమ్మితి అంటే ఆమె ఒక కల్పిత పాత్ర. ఆమె ఒక కల్పిత పాత్ర. అదే కల్పిత, బైబిల్లో కల్పిత పాత్ర ఉందా? కొంతమందికి అండర్స్టాండింగ్ కంటే మిస్అండర్స్టాండింగ్ పవర్ ఎక్కువ. మా నాన్నగారు అనేవాడు, బాబు, పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్ అనుకోలేదు. నేను విధాంతంలో మాట అన్నాను, చెప్పే మాట సరే వినదు, దానికి మళ్ళీ ఒక్కరు చేస్తాను, మళ్ళీ రావలేయటం. నేను ప్రకటన గ్రంథములోని సంఘటనలు వరుస క్రమములో వ్రాయబడలేదు అని రాశాను. వరుస క్రమం అంటే ఆర్డర్ ఆఫ్ క్రొనాలజికల్ ఆర్డర్లో రాయబడి, ఎలాగైతే జరుగుతాయో అదే వరుసలో లేదు, వెనక ముందు రాశారు. వరుస క్రమములో రాయబడలేదు. ప్రకటన గ్రంథములోని సంఘటనలు రాయటంలో పరిశుద్ధాత్మ దేవుడు వరుస క్రమమును పాటించలేదని రాశారు. అయితే సరే, తెలుగు రానేది కూడా నా మీద విమర్శే. అందులో ఆ వరుస క్రమం అనేది వాడికి అర్థం కాలేదు. దేవుని వాక్యంలో క్రమములు అనొచ్చా నువ్వు అని నా దిమానం ఎక్కువ దెబ్బలాడుతున్నావు. క్రమం లేదని నేనెప్పుడు అన్నాను, నువ్వు రాశావు. క్రమం లేదని రాశావు. బైబిల్లో క్రమం లేదు అనొచ్చా అని నా మీద ఫైర్ చేస్తున్నాడు. నాకు మధ్య నేనెప్పుడు అన్నాను? నాకు అసలు బైబిల్ని అటు చేతులకు ముట్టుకోవడానికే దమ్ము లేదు. నాకు ఉండదడా దేవుడి పనికి పిలిచాడు కాబట్టి నిలబడుతున్నాను, కానీ ఏడుతున్నాను కాదు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఎప్పుడు ద్వేషించాలి? కూర్చొని చదవడానికే నాకు దమ్ము కాదు, మోకరించి చదువుతాను. బైబిల్ చేస్తే దేవుని ముఖం చేసినప్పుడు నాకు నేను అలా అంగీకరైనా అంటే వినడు. లేదు అన్నా, క్రమం లేదన్నా అంట. ఎప్పుడన్నాను చూపించంటే తీసుకొచ్చాడు నా గ్రంథం. ఏంటంటే వరుస క్రమము పాటించింది. ఊరి నీళ్ళు బంగారం కానీ అసలు సంగతి చెప్తే నేను అన్న మాట ఏంటంటే క్రొనాలజికల్ ఆర్డర్ పాటించలేదు. నన్ను సరిగా అర్థం చేసుకోండి. షూలమ్మితి కల్పిత పాత్ర అన్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఉన్నాయా? జరిగినట్టు రాశారా అంటే లేదు, ఉన్న రాసిన మాటే కదా. దేవుడు అబద్ధం రాశాడా అని మూర్ఖ శిఖామణులు ఉంటారు.
బాబు ఒక మాట అంటున్నాను, నీలో ఒక ఏ స్త్రీ కలిగినను 10 వెండి నాణెములుండి ఒక నాణెము పోగొట్టుకున్న ఏడాల అన్నాడు కదా. అది నిజంగా జరిగిన చరిత్రనా ఎక్కడ ఉన్నది? ఒకవేళ జరిగితే ఇలా ఉంటుంది కదా అన్న ఒక ఉపమానం చెప్తారు అంతే కదా. అలంకార భాష. ఇప్పుడు పరలోక రాజ్యము తనకున్నదంతా అన్నీ ఒక మంచి నిత్యములు కొన్న వర్తకుని పోలి, ఎవడ వర్తకుడు తన పేరేంటి ఊరేంటి ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ ఓ ముత్యం ఉన్నాడు ఎవడండి? ఎక్కడ జరిగిందా బాబు? బైబిల్లో కల్పన అంటే ఏంటి తెలుసా? బాగా వినండి బాగా. కల్పనను ఏమంటారంటే అభూత కల్పనలు అంట. అభూత కల్పనలు అంటే జరిగినది కానీ, ఇంత మునుపు కానీ, ఇక తరువాత కానీ ఎప్పుడూ జరగలేదు, జరిగే అవకాశం లేదు. ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు రాబోయే వాళ్ళు కూడా జరగదు. అటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఎప్పుడూ జరగని సంగతులు బైబిల్లో ఏమీ లేవు. బైబిల్లో ఉన్నదంతా ఒక రకంగా తీస్తే చరిత్ర, కానీ కొంత చరిత్ర ఏమో గడచిపోయిన చరిత్ర, మరికొంతేమో గడవను జరగనున్న రానున్న చరిత్ర. జరిగిపోయిన చరిత్ర రాస్తేనేమో చరిత్ర అన్నారు, జరగబోయే చరిత్ర రాస్తే ప్రవచనం అన్నారు. గనక పరమగీత గ్రంథములో అబద్ధాలు లేవు, సత్యమే. కానీ జరిగిపోయిన సత్యం కాదు, జరగబోయొచ్చిన సత్యం. దేవుని స్తోత్రం కలిగిన కాదు. అర్థం చేసుకోవాలి. శూలమితి, ఈ ప్రియుడు, ఈ ఉద్యానవనాలు ఇవన్నీ అప్పుడప్పుడు నిజంగా జరగల. కానీ ఆత్మీయ ప్రపంచములో, మన జీవితములో, మనకు మన రక్షకుడికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలలో ఈ ఉద్యానవనాలు, జలకూపాలు, ఉత్తర వాయువు, దక్షిణ వాయువులు, ఈ సైన్యాలు, ఈ ధూమస్తంభములు ఇవన్నీ మన సొంత ఆత్మీయ జీవితములో జరగబోయొచ్చిన చరిత్ర. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. గనుక పరమగీతం టోటల్గా అది కావ్యము, ప్రవచన భావము గల కావ్యం. పరమగీతము అంటే అర్థం ఏంటంటే అది ప్రవచన భావము కలిగిన కావ్యము. దేవునికి స్తుతి కలిగిన గాక. వీరారా, ఈ రాత్రి ఎలా మనము ఈ ఆరంభ సభలో మనం ఈ తీర్మానం చేద్దాం ఏమిటంటే, ప్రభువా ఈ పరమగీత గ్రంథములు నేను అధ్యయనము చేయడానికి ఇప్పుడు ప్రారంభిస్తుండగా అందులో నీవు గీసిన చిత్రపటము వలె నా బ్రతుకులు దిద్దుకోవడానికి నాకు సహాయం చేయి. ఈ చరిత్ర క్రీస్తు పూర్వం 1000 నాడు జరిగిందని కాదు, నా జీవితంలో ఈనాడు జరగడానికి సహాయం చేయమని మనం ప్రార్థించుకుంటూ ముగించుకుందాం. అందరూ తలలో వంచండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ లేఖనములలో అత్యంత నిగూఢమైన జటిలమైన అంశములోనికి మనము కాస్త తొంగి చూశాం. గట్టున నిలబడి కొంచెం తొంగి చూశాం. ప్రియులారా, క్రీస్తు 2వ రాకడ కొరకు ఆయన సంఘము, ఆయన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము భూమి మీద సిద్ధపడుచున్న ఈ అంత్య దినాలలో ప్రకటన గ్రంథమును ప్రత్యేకముగా మనము అధ్యయనం చేయుట ఎంతైనా అవసరం. పరమగీత గ్రంథాన్ని అధ్యయనం చేయుట ఎంతైనా అవసరం.
ప్రకటనలో వివాహ కాలం ఉన్నది, పరమగీతంలో వివాహ కాలం ఉన్నది. ప్రకటనలో త్వరగా రమ్మనే ప్రార్థన ఉన్నది, పరమగీతములో త్వరగా